నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారణాసిలో మంగళవారం తన మొదటి బహిరంగ సభలో మాట్లాడుతూ 18వ సాధారణ ఎన్నికలు ప్రపంచానికి భారత ప్రజాస్వామ్యం యొక్క ఘనతకు అద్దం పట్టాయని కొనియాడారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ ఈ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన తీర్పును అందించారని, ఈ ఆదేశం కొత్త చరిత్రను లిఖించిందని చెప్పారు ప్రధాని మోదీ. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి రావడం చాలా అరుదు, కానీ భారతీయులు ఆ పని చేశారు అని చెప్పుకొచ్చారు. కాశీ ఎంపీని మాత్రమే కాకుండా ప్రధానమంత్రిని కూడా ఎన్నుకున్నందుకు రెట్టింపు అభినందనలు అర్హులు అని ఆయన వారణాసి ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా హ్యాట్రిక్ సాధించినందుకు 2024 తీర్పు ప్రభుత్వాన్ని అనుమతించిందని ప్రధాని తెలిపారు. భారతదేశం వంటి యువత ఆకాంక్షలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ప్రజల కలలు అపరిమితంగా ఉంటాయి. 10 సంవత్సరాలు పనిచేసిన ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవడం గొప్ప విజయాన్ని ఇవ్వడం, భారీ ప్రజా విశ్వాసాన్ని సూచిస్తుంది అని ప్రధాని చెప్పారు. భారత ప్రజాస్వామ్యం యొక్క ఘనత, బలం, పరిధి, లోతును ప్రపంచానికి బలంగా అందించిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఎన్నికల్లో భారతదేశంలో 64 కోట్ల మంది ప్రజలు ఓటు వేశారు. ఈ సంఖ్య ఐరోపా దేశాల, యూనియన్ దేశాల ఉమ్మడి ఓటర్ల సంఖ్య కంటే 2.5 రెట్లు, G7 దేశాల ఓటర్ల సంఖ్య కంటే 1.5 రెట్లు ఎక్కువ అని మోదీ చెప్పారు. ఈ ఎన్నికల్లో 31 కోట్ల మంది మహిళలు ఓటు వేశారన్నారు. ఈ సంఖ్య అమెరికా జనాభాతో సమానమని ఆయన చెప్పారు. పాలనాపరంగా తన 3వ టర్మ్లో రైతులు, పేదలు, మహిళలు, యువతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి తను నిబద్ధతతో పనిచేస్తానని మరొక్కసారి పునరుద్ఘాటించారు. ఈ 4 విభాగాలు బలమైన భారతదేశానికి మూల స్తంభాలని, సన్నకారు రైతుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకమైన PM కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత విడుదల చేస్తూ ఆయన తెలిపారు. దాదాపు 9.2 కోట్ల మంది లబ్ధిదారులకు 20,000 కోట్లు పంపిణీ చేశారు. మొత్తం మీద 2019 నుండి ఈ పథకం అమలు చేస్తూ 11 కోట్ల మంది రైతులకు సుమారు 3.5 లక్షల కోట్ల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. తన ప్రభుత్వం కిసాన్ నిధి పథకాన్ని విస్తరించడం, ఎక్కువ మంది లబ్ధిదారులను కవర్ చేయడానికి నిబంధనలను సరళీకృతం చేయడం ద్వారా రైతులకు ప్రాధాన్యతనిచ్చిందని ప్రధాని వివరించారు. ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని శక్తివంతం చేయడంలో వ్యవసాయ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో స్వాలంబన, ఎగుమతులను పెంచడానికి ఆవిష్కరణలు ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహార ఉత్పత్తుల్ని డైనింగ్ టేబుల్స్ పై చూడాలన్నది నా కళ అని మోదీ పేర్కొన్నారు. ప్రధాని అయిన తరువాత తాను సంతకం చేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమం, అదే కిసాన్ సమ్మాన్ నిధి ఎలా ఉందో గుర్తు చేసుకున్నారు. నేను రైతులు, యువత, పేదలు, మహిళలను బలమైన భారతదేశానికి మూల స్తంభాలుగా భావిస్తున్నానన్నారు. వారి సాధికారత, కిసాన్ సమ్మాన్ పథకాన్ని కొనసాగించడానికి సంతకం చేయడం, పేదలకు 3 కోట్ల ఇండ్లను మంజూరు చేయడం వంటి చర్యలతో నేను నా 3వ పదవీ కాలాన్ని ప్రారంభించానని భావోద్వేగానికి గురై ప్రధాని మోదీ ప్రసంగించారు. మీరేమంటారు? నిజంగా పేదరికం, రైతులు, మహిళలు ఆకాంక్ష ఇవే భారతదేశానికి పునాదిగా కొనసాగాలని కోరుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంతమందికి షేర్ అవుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. అండ్ మరొక చిన్న విన్నపం, ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. ఈ ఛానల్కి ఒక ప్రాపర్ ఆఫీస్ కావాలన్నా, ప్రాపర్ ఎక్విప్మెంట్, మా దగ్గర ఎక్విప్మెంట్ కూడా లేదు, కొన్ని రెంట్ బేస్ మీదే నడుపుతున్నాము. రెంట్ కనుక కొంచెం భారంగా ఉండి కొన్నిటిని తగ్గించాము కూడా. కొంత రిక్రూట్మెంట్ కూడా కావాలి, రెంట్ అయినా సరే ఒక చిన్న ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు, అక్క మా సమస్య ఉంది, మీ ఆఫీస్కి వస్తామని, కానీ ఎక్కడికి రమ్మని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. దానికోసం ఇవన్నీ జరగాలి అని అంటే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధించే వరకు మీ అందరి సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 8328500576. దీని ద్వారా మన ఛానల్కి కొంత ఆర్థికంగా బలం చేకూరడంతో పాటు మీ వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్లో మన ఛానల్ తోడవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.